తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నారంటే పాస్ అయిన తర్వాత వాళ్ళు నీట్ పరీక్ష తర్వాత ఎంసెట్ పరీక్ష రెండు రాస్తారు. నీట్ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి, యునాని ఈ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఎంసెట్ ద్వారా సాంప్రదాయ కోర్సులు అనేకమైన ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో ఎంసెట్ ద్వారా ఒకే కోర్సు, ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కోర్సు బీఎస్సీ నర్సింగ్ను కూడా ఎంసెట్ స్ట్రీమ్లో చేర్చడం విశేషం. అలాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ పాస్ అయిన తర్వాత జేఈఈ పరీక్ష ఐఐటీల్లో, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కొరకు వాళ్ళు కూడా ఎంసెట్ కూడా రాస్తారు. ఇప్పుడు ఈ నీటు, ఈ జేఈఈ, ఐఐటి శిక్షణకు తెలుగు రాష్ట్రాలు అనేకమైన విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు రంగంలో దిగాయి. అవి చాలా ఖరీదైన కోర్సులు. ఎందుకంటే పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు అందని ద్రాక్ష లాంటిదే. కేవలం ధనిక వర్గాలకు మాత్రమే అవి ఆ ఫీజులు అందుబాటులో ఉంటాయి. అటువంటి సమయంలో పేద వర్గాలకు సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ గురుకులం ఆధ్వర్యంలో దళిత బిడ్డలు కూడా నీట్లో, జేఈ, ఐఐటి ప్రవేశ పరీక్షలో ధీటుగా అక్కడ సీట్లు పొందే విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక ప్రత్యేకమైన వినూత్నమైన కార్యక్రమానికి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయన రూపకల్పన చేయటం అనేది విశేషం. వాళ్ళు అన్ని లక్షలు అడిగితే కట్టుకునే పరిస్థితి లేదు పేద విద్యార్థులకు, దళితులకు. ఇక మన ప్రభుత్వంలో ఉండే యంత్రాంగాన్ని, ప్రభుత్వంలో ఉండే మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని మంచి అధ్యాపకులను వాళ్ళకి నచ్చినంత, మెచ్చినంత పారితోషికం ఇచ్చి ఈ దళిత విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు పెట్టి నీటికి, జేఈఈ పరీక్షకు సిద్ధం చేయాలనే ఆలోచన రావటం విశేషం. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నీటు, జేఈఈ శిక్షణ కొరకు 3 కేంద్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి శిక్షణ ప్రారంభించారు. ఇది సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కర్నూలులో చిన్నటేకూరు వద్ద, గుంటూరులో అడవి తక్కెలపాడు వద్ద, విజయవాడ ఈడ్పుగల్లులో ఈ 3 కేంద్రాలను గుర్తించి ఆనాడే ప్రారంభించారు. ఇక జగన్ ప్రభుత్వం వచ్చింది. ఈ ఉన్న 3 కేంద్రాలకు కూడా సరైన ప్రోత్సాహం లభించాల. ఎవరైతే ఇక్కడ అధ్యాపకులుగా, ఎక్స్పర్ట్లు, బాగా పాఠాలు చెప్పేవారు వచ్చారో వాళ్లకు ఇవ్వవలసిన గౌరవ వేతనం ఇవ్వటంలో కూడా అనేకమైన వేధింపులు, సమయానికి ఇవ్వకపోవటం. ఈ 3టికి అదనంగా జగన్ పాలనలో 2019 నుంచి 24 వరకు ఒక్క కేంద్రం కూడా అదనంగా ఏర్పాటు చేయలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు 24లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే నా ఇంటర్మీడియట్ పాస్ అయిన బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు నేను 3 కేంద్రాలు ప్రారంభించాను, 3 చాలవు అని ఈ విద్యా సంవత్సరంలోనే 24లోనే మరొక 7 కేంద్రాలను ప్రారంభించడానికి ఆదేశాలు ఇచ్చారు. నోటి మాట కాదు, డబ్బులు ఇచ్చారు, మౌలిక సదుపాయాలు కల్పించారు. కావలసిన ఏర్పాట్లన్నీ ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన చేయండి. 25వ సంవత్సరంలో జరిగే నీటు, జేఈఈ పరీక్షలో దళిత బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణులై
ఎందుకంటే వాళ్ళకి దళిత బిడ్డలకు రిజర్వేషన్ ఉంది కనుక కొంచెము సహకారం అందించి కొంచెం ప్రోత్సాహం అందిస్తే మెరికల్లా సీట్లు పొందుతారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంతో మనం చూస్తే అనేక మంది దానివల్ల లబ్ధి పొందారు. గత 8 సంవత్సరాలలో 1600 మంది నీట్ పరీక్ష రాస్తే 350 మందికి ఎంబీబీఎస్ సీట్లు రావటం అనేది విశేషం. అలాగే జేఈఈ పరీక్షకి 1200 మంది. అంటే వీళ్ళందరూ కూడా కేవలం ఆ 3 శిక్షణా కేంద్రాల నుంచి శిక్షణ పొందిన విద్యార్థుల గురించే నేను మాట్లాడుతున్నా. ఈ 3 కేంద్రాల నుంచి 1200 మంది రాస్తే 800 మందికి ఐఐటీల్లోనూ ప్రఖ్యాత ప్రముఖ ఎన్ఐటీల్లో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వచ్చాయి. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు వేగవంతం చేసి ఈ సంవత్సరం మరో 7 ఒక్కొక్క కేంద్రంలో 160 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి మొత్తం మరొక 1120 మందిని ఎంపిక చేసి వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఎలా ఉంటుందంటే కార్పొరేట్ సంస్థలైన నారాయణ, శ్రీ చైతన్యలో స్పెషల్ కోచింగ్ అని ఏఓ బ్యాచ్ అంటారు. ఆ ఏఓ బ్యాచ్ శిక్షణ కొన్ని సంస్థలు అయితే చాలా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏఓ కాదు, అది సిఓ. దాన్ని సిఓ శిక్షణ అంటారు. సిఓ శిక్షణ అంటే సీనియర్ అధ్యాపకులు, తర్వాత నైపుణ్యము కలిగిన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తారు. అలాంటి కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మనం ప్రభుత్వంలో కూడా మన కేంద్రాల్లో ఫలితాలు ఎందుకు సాధించలేమనే పట్టుదలతో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా 7 కేంద్రాలు. 7 ఎక్కడెక్కడంటే విజయనగరంలో చీపురుపల్లి, విశాఖపట్నంలో శ్రీకృష్ణాపురం, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల, ప్రకాశం జిల్లా సింగరాయకొండ, చిత్తూరు జిల్లాలో కుప్పం, అనంతపురం జిల్లాలో బి పప్పూరు. 7 కొత్తగా ఈ సంవత్సరం ప్రారంభమవుతున్నాయి. గతంలో 3 ఉన్నాయి, ఇప్పుడు ఒక 3 వచ్చినాయి. మొత్తం 10 శిక్షణా సంస్థలు. ఒక్కొక్క దాంట్లో కొత్తగా ప్రారంభమైన దాంట్లో 160కి గాను ఈ సంవత్సరమే 560 మందిని ఎంపిక చేసి జనవరి నుంచి శిక్షణ ప్రారంభం కాబోతా ఉంది. అంటే 25లోనే ఈ 7 కేంద్రాల నుంచి విద్యార్థులు 560 మంది నీటు, జేఈఈ పరీక్షలకు సిద్ధం కాబోతున్నారు. ఎలా ఎంపిక జరుగుతుంది? ఈ 10 శిక్షణా కేంద్రాలు ప్రత్యేకంగా పెట్టారు. ఎంపిక ఎలా జరుగుతుంది? 10వ తరగతి 10th క్లాసు మార్కుల్లో ఎన్ని వచ్చినాయి, అదొక ప్రమాణం. రెండోది, ఈ 10 శిక్షణా కేంద్రాలకు మెరికల్ లాంటి వాళ్ళని ఎంపిక చేయడానికి ఒక ప్రవేశ పరీక్ష పెడతారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకుల ఆధారంగా సాంఘిక సంక్షేమ శాఖ ఉచితముగా శిక్షణ ఇవ్వబోతూ ఉంది. శిక్షణ ఉచితం, తర్వాత భోజన వసతి, హాస్టల్ సౌకర్యం, ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినా కూడా వైద్య సదుపాయం కూడా ఉచితం. ఇక దీనికంటే మెచ్చుకోదగిన అంశం ఏంటంటే, ఏ విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలైన నారాయణ, శ్రీ చైతన్యలో ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్ ఇస్తున్నారో దాన్ని సేకరించి కార్పొరేట్ సంస్థల వారు ఉపయోగించే స్టడీ మెటీరియల్ని సేకరించి ఈ పిల్లలకి ఇవ్వటం. తర్వాత అధ్యాపకులు కూడా ఏదో సాదాసీదా అధ్యాపకులు కాదు, వారికి అడిగినంత గౌరవ వేతనం ఇచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలలో ఈ సిఓ శిక్షణ ఇస్తున్న అనుభవం కలిగిన వారిని ఎంపిక చేసి ఎంతైనా పర్వాలేదు నాణ్యమైన విధానాలతో బోధన జరగాలి, నీటు
జేఈఈ పరీక్షల్లో చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం 1120 మందిని మనం శిక్షణ ఇచ్చి పంపితే 1000 మంది ఎంపిక కావాలని ఆయన ఆలోచన విధానం. ఆయన యొక్క కలలు తప్పకుండా సాకారమయ్యే రీతిలో విద్యార్థులు ఈ రోజున ఎస్సీలు, దళితులు కూడా అగ్రవర్ణాలతో ధీటుగా జనరల్ మెరిట్లో కూడా సీట్లు పొందే పరిస్థితి ఉత్పన్నమైంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం, ఆయనకు దళిత బిడ్డల పట్ల ఉండే ప్రేమ, అభిమానము, ఆప్యాయత, ఆయన వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి 5 ఏళ్లలో ఒక్క సంస్థ కూడా కొత్తది పెట్టల. రాగానే గుర్తుపెట్టుకుని ఆ విద్యాశాఖ, ఆ సాంఘిక సంక్షేమ శాఖ సమీక్షలో ఆ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీని అడిగి ఏం జరుగుతుందని తెలుసుకుని ఉన్నపళంగా అక్కడికక్కడే ఈ నిర్ణయం తీసుకుని దళిత బిడ్డల పట్ల చంద్రబాబు నాయుడుకు ఉండే ప్రేమ, అభిమానము, మమకారము మనము అది మాటల్లో చెప్పేది కాదు. ఈ సమాచారం, ఈ వీడియోని మీ గ్రూపుల్లో పెట్టండి. 10 మందికి ఉపయోగపడే సమాచారం. తద్వారా ప్రతిభ కలిగిన 10వ తరగతి పాస్ అయిన వారు, ఈ సంవత్సరం 24 సంవత్సరంలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.